నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారందరి ఫలితాలు ఈరోజు ఈ విధంగా ఉన్నాయి. ద్వాదశ రాశుల వారు ఈరోజు పాటించాల్సిన పరిహారాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు నేటి పంచాంగ వివరాలు, అలాగే నేటి వైశిష్ట్యం ఇత్యాది అంశాలన్నీ కూడా పూర్తిగా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి, తొలి మహిళ, జ్యోతిష్య, వాస్తుశాస్త్ర పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, అలాగే జ్యోతిష శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఇడ్పుగంటి పద్మజరాణి గారు. వారితో మాట్లాడదాం. నేటి రాశి ఫలితాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్కారం. నేటి పంచాంగం అమ్మా, ముందుగా నేటి పంచాంగ వివరాలు ప్రేక్షకులకు తెలియచేయండి. 13/5/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉత్తరాయణం, వైశాఖ మాసం, కృష్ణపక్షం, మంగళవారం. సూర్యోదయం ఉదయం 5:26, సూర్యాస్తమయం సాయంత్రం 6:22, తిథి పాడ్యమి రాత్రి తెల్లవారుజామున 12:35, నక్షత్రం విశాఖ ఉదయం 9:09, యోగాలు వరియాస్ ఉదయం 5:53, కరణము బాల ఉదయం 11:32, కౌలవ రాత్రి తెల్లవారుజామున 12:35, రాహుకాలం మధ్యాహ్నం 3:08 నుంచి 4:45, గుళికాలం ఉదయం 11:54 నుంచి 1:31, యమగండం ఉదయం 8:40 నుంచి 10:17, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:28 నుంచి 12:20, దుర్ముహూర్తం ఉదయం 8:01 నుంచి 8:53, అలాగే రాత్రి 10:47 నుంచి 11:31, అమృతకాలం రాత్రి తెల్లవారుజామున 12:14 నుంచి 2:01, వర్జం మధ్యాహ్నం 1:35 నుంచి 3:22. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మ, మొదటి రాశి అనేటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశిలోకి వచ్చిన నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి ముఖ్యమైన విషయాలలో అంటే ఆరోగ్య సంబంధమైన విషయాలు కావచ్చు, లేకపోతే మీ యొక్క ముఖ్యమైన కార్యక్రమాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంటే ఆర్థిక, ఆరోగ్య సంబంధమైన విషయాలు, అలాగే వాహనాలు నడిపేవారు, అలాగే గృహ వాతావరణం, విద్యార్థుల విద్యకు సంబంధించిన విషయాలు మొదలైన విషయాలన్నింటిలోనూ, ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లోనూ అన్నిట్లోనూ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అగత్యమైతే ఒకటి కనబడుతోంది. అలాగే మాటల వల్ల ఇబ్బందులు ఏర్పడకుండా వీలైనంతవరకు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే తల్లి యొక్క ఆరోగ్యం విషయం మీద కూడా శ్రద్ధ తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. వృషభ రాశి. అమ్మా, తదుపరి రాశి అనేటువంటి వృషభ రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలను మనం తీసుకున్నట్లయితే ఈ వృషభ రాశిలో ముఖ్యంగా ఈ యొక్క కృత్తిక, రోహిణి, అలాగే మృగశిర 2 పాదాలు. ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు అనుకూలంగా ఉంటాయి, మైత్రబంధాలు బలపడతాయి, నూతన మిత్రులు ఏర్పడతారు. ఆల్రెడీ ఉండే మిత్రులతో కలిసి దూర ప్రదేశాలకు వెళ్ళడానికి, వారితో కలిపి రిసార్ట్స్ మొదలైన ప్రత్యేక ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. వారాంతం అనేది చక్కగా ఉపయోగించుకునే విధంగా చక్కగా ప్రయత్నాలు, ఆలోచనలు చేస్తూ ముందుకు పెడతారు. దగ్గర ప్రయాణాలకి ఆస్కారం అనేది ఒకటి కనబడుతోంది. అలాగే మిత్రులతో, తోబుట్టువులతో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మిథున రాశి. మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. మిథున రాశి వాళ్ళకి ఈ రోజున రోగనిరోధక శక్తిని పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేస్తారు. అలాగే నైపుణ్యాలు పెంచుకుంటారు. శత్రువుల మీద విజయం సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆ నేపథ్యంలో మీకు ఏదైనా న్యాయ సంబంధమైన విషయాలకు సంబంధించి కానీ, ఆరోగ్య సంబంధమైన విషయాల మీద కానీ దృష్టి కేటాయించే అవకాశాలు, వాటి రీత్యా కొంత ఖర్చులు అనేవి అధికంగా ఉండే అవకాశాలు మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కానీ మాట్లాడేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ మాట్లాడాలి. తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. ఇతరులకు గౌరవం ఇచ్చి గౌరవాన్ని పెంపొందించుకునే దిశగా ముందుకు వెళ్ళాలి. మాటల వల్ల అపార్థాలు, ఇబ్బందులు ఎదుర్కోకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆర్థిక సంబంధమైన విషయాలలో కూడా. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. కర్కాటక రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కానీ ఆలోచనల్లోనే కొంత హృదయాందోళన, ఏదైనా కార్యక్రమం మీద పూర్తి స్థాయిలో చేయగలనా లేదా అని కొంత ఆత్మవిశ్వాసం దెబ్బతినే అవకాశం ఉన్న రీత్యా మీ మీద మీరు నమ్మకాన్ని పెంచుకునే విధంగా మీరు ప్రయత్నాలు చేయాలి. అలాంటి మానసిక ఘర్షణకి లోబడకుండా మానసిక ధైర్యాన్ని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు అనేవి మీరు చేయాలి. హృదయాందోళనని
అధిగమించాలి. అలాగే మీ శక్తి సామర్థ్యాల మీద మీరు దృష్టిని కేటాయించాలి. అనవసరమైన ఆలోచనలు, నెగిటివ్ థింకింగ్ నుంచి బయటపడే విధంగా కృషి చేసుకుంటూ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉందండి? సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు మఖ, పుబ్బ, ఉత్తర. ఈ యొక్క సింహరాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలు కానీ, గృహ వాతావరణంలో కానీ, తల్లికి సంబంధించిన ఆరోగ్య విషయం మీద కానీ ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో ముఖ్యంగా ఏదైనా దీర్ఘంగా మీరు పెడదాం అనుకున్న గృహానికి సంబంధించిన విషయాలు కానీ, లేకపోతే మీ స్వగ్రామ సందర్శన కొరకు ప్రయాణాలు కానీ మొదలైన వాటికి ఆస్కారం ఉంది. విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాల మీద సరి అయిన విధంగా దృష్టి సారించాలి. విద్యకు సంబంధించిన పరికరాలు అంటే ఏదైనా ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ, విద్యా సంబంధమైన వస్తువులు ఏదైనా సరే కొనుగోలుకి అవకాశం ఉన్న అవకాశాలు కూడా ఈ రోజున మనకి ఒకటి కనబడుతున్నాయి. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారి ఫలితాలు తెలియచేయండి. కన్యా రాశిలోకి వచ్చిన నక్షత్రాలు ఉత్తర, హస్త, చిత్త. ఈ కన్యా రాశి వాళ్ళకి మీ యొక్క మిత్ర స్నేహ సంబంధాలు పెరుగుతాయి. శక్తి సామర్థ్యాల మీద నమ్మకం పెరుగుతుంది. దగ్గర ప్రయాణాలకి అవకాశం అనేది ఉంది. అలాగే మిత్రుల వల్ల లాభదాయకంగా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అలాగే మీ సామర్థ్యం పెరగడం, ప్రయాణాలు లాభించడం, కొత్త వ్యక్తుల పరిచయాలు, అలాగే మీకు అనుకోని వ్యక్తుల యొక్క సహకారంతో మీ శక్తి సామర్థ్యాలను పెంచుకుంటూ ముందుకు వెళ్ళడం, జర్నలిజం మొదలైన వాటిల్లో ఉండే వాళ్ళకి చాలా వరకు అనుకూలమైన సమయంగా మనం భావించవచ్చు. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ తులారాశి వాళ్ళకి కుటుంబంలో అంటే ముఖ్యంగా కుటుంబ సంబంధమైన విషయాలలో ఆర్థిక విషయాలు, ఆర్థిక పెట్టుబడులు, దాంతోపాటుగా వాగ్దానాలు మొదలైన విషయాలన్నింటిలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ముఖ్యంగా వృత్తి విషయాలు, ఎవరికన్నా మీరు ఏదైనా వాగ్దానాలు చేసినా వృత్తి విషయాల్లో మీరు వాళ్ళకి అవకాశాలు, ఆర్థికంగా మీరు వారికి ఏదైనా అవకాశాలు కానీ, ఏదైనా అవకాశాన్ని పెంపొందించే విధంగా మీరు మాట్లాడే విషయాలు కానీ, చేసే వాగ్దానాలు, ఆర్థిక విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కుటుంబంలో వ్యక్తులతో కూడా వాగ్వాదాలకి లోను కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మాటల వల్ల విభేదాలు రాకుండా తగిన విధంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే దాంతోపాటుగా ప్రయాణాలు కానీ, ఆకస్మిక వ్యక్తుల కలయిక కానీ మొదలైన వాటికి అవకాశం ఉంది కనుక ఏ పన్నైనా సరే ఆచితూచి వ్యవహరిస్తూ ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాల్లో కొత్త వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మొదలైన వాటిల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి మీ మీద మీకు ఆత్మవిశ్వాసం కొంత స్థాయి తక్కువగా ఉంటుంది, కొంత నమ్మకం తక్కువగా ఉంటుంది. చేసే పనుల మీద మీకు దృష్టి అనేది కొంత నిలకడ తక్కువగా ఉండడం రీత్యా, ఆత్మవిశ్వాసం తగ్గడం రీత్యా, పూర్తిగా చేయగలనా లేదా ఏదైనా పనిని అనుకున్న విధానంతో మొదలు పెట్టకుండా ఆపేసే అవకాశాలు లాంటివి అయినప్పటికీ కూడా మీరు దైవ సంకల్పంతో, బలంతో ఆ కార్యక్రమాల్ని మొత్తానికి సాధించుకోవడానికి అవకాశం అనేది కూడా ఉంది. అంటే మీ మీద మీరు నమ్మకాన్ని పెంపొందించుకోవాలి. అలాగే తండ్రి, పెద్దలు మొదలైన వారి యొక్క సహకారం కూడా మీకు లభించే అవకాశం ఉంది. సరి అయిన గురువు లభ్యం అవ్వడం, వారి ద్వారా మీ పనులు చక్కగా ముందుకు వెళ్ళడానికి, వారి యొక్క ఆశీస్సు లభ్యం అవ్వడానికి, దూర ప్రదేశ సందర్శన కొరకు ప్రయత్నాలు చేయడానికి అవకాశం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారి ఫలితాలు ఈరోజు ఏ విధంగా ఉన్నాయి? ధనుసు రాశిలోకి వచ్చిన నక్షత్రాలను కనుక మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈ రోజున ఆకస్మికంగా అంటే వచ్చిన ధనం కానీ, లేకపోతే రాబోయే ధనం విషయంలో మీరు పెట్టుకున్న ప్రణాళికల్లో కానీ ఆకస్మికమైన ఖర్చులకి, అలాగే అనుకోని పెట్టుబడులకి అవకాశం, అలాగే శారీరకంగా నిస్సత్తువ, ఆరోగ్యం మీద శ్రద్ధ, అనుకోని ప్రయాణాలు, అలసట, ఒత్తిడి మొదలైన వాటికి అవకాశం ఉన్న రీత్యా ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి. ఆలోచనల్లో నెగిటివిటీ లేకుండా చూసుకోవాలి. అలాగే సంకల్ప బలాన్ని పెంచుకోవాలి. తగిన విధంగా విశ్రాంతి తీసుకుంటూ అనవసరమైన ఘర్షణలోకి లోనవ్వకుండా, బంధువులతో మాట పట్టింపు రాకుండా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మకర రాశి.
మకర రాశి వారి రాశి ఫలితాలు తెలియచేయండి. మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలను కనుక మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట ఈ మకర రాశి వాళ్ళకి ఈ రోజున ఆలోచనలు చక్కగా ఉంటాయి. అనుకూలమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది. జీవిత భాగస్వామితో అనుకూలమైన వాతావరణం ఏర్పడడం, వారితో పాటు కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి, ఆధ్యాత్మిక సందర్శనలకు కానీ, రిసార్ట్స్ వంటి ప్రదేశాలకు కానీ వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం అనేది, అలాగే వారి వలన కూడా మీకు ఆర్థికంగా అభివృద్ధికరంగా ఉండడం అనేది, చిన్ననాటి మిత్రులను కలవడం, మీ మనసులో ఉండే కోరికలు నెరవేరడానికి అన్ని విధాల అనుకూలమైన సమయంగా, మీరు ఎదురు చూస్తున్న ఫలితాలు అలాగే ఎదురు చూస్తున్న వర్తమానాలు కూడా అందుకోవడానికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. కళాకారులకి అనుకూలమైన సమయంగా కూడా మనం అనుకోవచ్చు. కుంభరాశి. మా కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? కుంభరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి వృత్తి విషయంలో ఎక్కువ ఆలోచనలు చేస్తారు. అంటే వృత్తికి సంబంధించిన విషయాలలో కొంత మీకు ఆత్మవిశ్వాసం తగ్గడం, నూతన అవకాశాలు వచ్చినా అవి లాస్ట్ మినిట్లో మీరు ఆశించిన స్థాయిలో ఉండకుండా మిశ్రమ ఫలితాలు ఇవ్వడం, వ్యక్తుల సహకారం వృత్తిపరంగా చాలా వరకు తగ్గడం, అలాగే అనుకోని వ్యక్తులతో విభేదాలు రావడం, తద్వారా మీ యొక్క వ్యాపార రీత్యా కానీ వృత్తిపరమైన ఎదుగుదలలో కానీ కనబడని సంఘర్షణ అనేది ఏర్పడడం బట్టి కొంత దానివల్ల ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే పరిస్థితులు ఉండే రీత్యా వీలైనంత వరకు ఎవరితో ఘర్షణలు రాకుండా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. అలాగే నైపుణ్యాలు పెంచుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి. వ్యక్తుల యొక్క సహకారం ఆశించిన స్థాయిలో లభ్యమవడం తక్కువగా ఉంటుంది కనుక ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. రోగనిరోధక శక్తిని పెంచుకునే విషయంలో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. మీనరాశి. అమ్మ, చివరి రాశి అనేటువంటి మీనరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మీన రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకొని పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. మీనరాశి వాళ్ళకి దూర ప్రయాణాలకి అవకాశం అనేది ఒకటి ఉంది. ఆధ్యాత్మిక ప్రయాణాలు అలాగే సంతృప్తి అనేది తక్కువగా ఉండే అవకాశం అనేది కూడా మనకి కనబడుతుంది. సంతృప్తి విషయంలో ఆధ్యాత్మికత అనేది పెంచుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు పుణ్యబలాన్ని పెంచుకుంటే ఆటోమేటిక్గా సంతృప్తిని కూడా పెంపొందించుకోగలుగుతారు. తండ్రి మొదలైన పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. విద్యార్థులకు ఉన్నత విద్యకు సంబంధించిన విషయాల్లో సామాన్య ఫలితాలకి ఆస్కారం అనేది కనబడుతుంది. అలాగే దూర ప్రదేశాలకు చేసే ప్రయాణాల్లో కూడా ప్రయాణ సౌకర్యాలు కూడా కొంతవరకు తక్కువగా ఉండే అవకాశం ఉంది కనుక ప్రతి విషయంలోనూ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అమ్మ, నేడు ద్వాదశ రాశుల వారు చేసుకోగలిగే పరిహారాలు ఉంటే తెలియచేయండి. ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక మనం గమనించినట్లయితే 12 రాశుల వారికి కూడా ఈ రోజున మేషరాశి నుంచి మీన రాశి వరకు కూడా 12 రాశుల వారు ఈ రోజున తప్పకుండా తమ తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటూ దానికి తగిన విధంగా దేవాలయ సందర్శనతో ముందుకు వెళ్ళేవాళ్ళు ఒక విధానం. అలాగే దాంతోపాటుగా మీకు సమయం, అలాగే అనుకూలత, ఆసక్తి మొదలైనవన్నీ కూడా మీకు ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున మీరు చేయవలసిన దాంట్లో ఏదన్నా హనుమంతుడికి సంబంధించిన శ్లోకాలు లాంటివి పఠించుకోవడం, అలాగే హనుమాన్ చాలీసా, అలాగే సుందరకాండకి సంబంధించినవి, హనుమాన్ దేవాలయాలు మొదలైనవన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది కనుక వీలైనంత వరకు హనుమంతుడి మందిరాలు, రామ మందిరాలు దర్శించడం కూడా ఉత్తమంగా మనం భావించవచ్చు. ధైర్యం పెరగడానికి, అలాగే అకాల భయాలు తొలగడానికి, అలాగే నమ్మకం వృద్ధి చెందడానికి తప్పకుండా హనుమాన్ కవచాన్ని వినడం లేకపోతే చేసుకోవడం ఏదన్నా కూడా మంచి ఫలితాన్ని ఇస్తుందని మనం భావించవచ్చు. అలాగే ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రాశి ఫలితాలు కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పలేదు కనుక అన్నీ తమకే వర్తిస్తాయని నేను భావించకుండా ప్రతి వ్యక్తి తమ తమ వ్యక్తిగత జాతకంలో నడుస్తున్న దశలో అంతర్దశలో కూడా చూసుకుంటూ ముందుకు పెడుతున్నప్పుడు దాని పరంగా ఎదురవుతున్న దశలో అంతర్దశల్లో ఏమన్నా ఇబ్బందులు ఉన్నట్లయితే వాటికి తగిన పరిహారాలు ఆల్రెడీ మీరు చేసుకుంటూ ఉండి ఉంటారు. అయితే గోచార రీత్యా ఎదురవుతున్న వీటిలలో స్వల్పంగా చిన్న చిన్న ఇబ్బందులు ఏదన్నా ఎదురవుతున్నప్పటికీ వాటిని తగిన విధంగా ఏ రోజుకు ఆ రోజు శ్లోకాలతో కానీ లేకపోతే ఇష్టదేవత ప్రార్థనతో కానీ లేకపోతే దేవాలయ సందర్శనతో కానీ ఇక్కడ మనం చెప్పుకున్న పరిహారాలు ఏదోనా చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది చాలా వరకు అనుకూలంగా ఉంటుందని కూడా మనం భావించవచ్చు. నేటి వైశిష్ట్యం. నేటి వైశిష్యంలో భాగంగా మనం ఈ రోజున ఒక చిన్న మోటివేషనల్ స్టోరీ ఏంటంటే దాంట్లో భావం ఏమి ఉంది అంటే ఎప్పుడూ కూడా ఇలాంటి పరిస్థితుల్లో కూడా వదిలేయకుండా ధైర్యంగా ఆ పనిని అక్కడితో వదిలేయకుండా ధైర్యంగా జీవితంలో ఎదురవుతున్న ఇబ్బందులు ఎలాంటివైనప్పటికీ కూడా ఛాలెంజింగ్గా వాటిని ఎదుర్కొంటూ మనం సమస్యల్ని ఎదుర్కొంటూ దానిలోంచి ఎదుగుదలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి అన్న నేపథ్యంలో ఒక చిన్న మోటివేషన్ స్టోరీ తెలుసుకుందాం. ఒకానొక ప్రదేశంలో ఒక అబ్బాయి ఉంటాడు.
అతను చాలా చిన్నప్పటి నుంచి చాలా రకాలైన కష్టాలు పడుతూ వస్తాడనమాట. అంటే చిన్నప్పుడే తండ్రి పోవడం, ఇంట్లో బాధ్యతలన్నీ అతనికి రావడం, అలాగే ఇంట్లో వాళ్ళందరినీ తను కష్టపడి వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ ముందుకు తీసుకెళ్ళడం, ఎక్కడెక్కడ సమస్యలతోనే తన జీవితం అంతా ముందుకు పెడుతూ ఉంటుంది. తర్వాత ఏమనుకుంటాడంటే పెద్ద అయిన తర్వాత మొత్తానికి వివాహం చేసుకుంటే అప్పుడైనా సమస్యలు ఆగుతాయా అనుకుంటే అప్పుడు కూడా అతనికి తర్వాత అయినా సమస్యలు ఏదో రకంగా రావడం, ఏదో రకమైన దాంట్లో అతను ఫెడప్ అయిపోతాడు. ప్రతిసారి ఇలాగా ఏదో రకంగా వస్తున్నాయి ఇలాగ అనుకొని, ఇలా కాదు అసలు ఇవన్నీ వదిలేద్దాం, నేను ఏదైనా ఒక గురువుకి డిసిప్లిన్గా వెళ్ళిపోదాం, అక్కడ అతని దగ్గర ఉండి ఈ యొక్క వీటన్నిటిని ఈ యొక్క లౌకిక విషయాలన్నిటి నుంచి దూరం అయిపోదాం అనుకునే భావనతో ఏం చేస్తాడంటే మొత్తానికి ఆ వైరాగ్యంతో ఒకానొక బౌద్ధ గురువు దగ్గరికి పెడతాడు. ఆయన వెళ్ళిన తర్వాత అక్కడ బౌద్ధ గురువుని కలిసి ఆయన ఏమంటాడంటే, నేను మీకు శిష్యుడిగా వచ్చాను, నన్ను మీరు స్వీకరించండి, నాకు ఈ యొక్క లౌకిక విషయాల మీద ఈ యొక్క వీటన్నిటి మీద కూడా నాకు వైరాగ్యం వచ్చేసింది, నేను వీటి విషయంలో నాకు ఆసక్తి లేదని చెప్తాడు. అనగానే వాళ్ళు అంటారు వెంటనే, సరే తప్పకుండా నేను శిష్యుడిగా స్వీకరిస్తాను, ముందు అసలు నువ్వు నాకు చెప్పాలి ఫస్ట్ విషయం, ఏ విషయాల వల్ల నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావో తెలుసుకుందాం అనుకుంటున్నాను అంటాడు. అంటే ఏం లేదంటే నాకు ఒక పక్కన ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు లాంటివి ఎదురవుతాయి, వాటిని సాల్వ్ చేసుకునే లోపల వెంటనే కుటుంబపరమైన సమస్యలు వస్తాయి, వాటిని నేను సరే సమస్యని పరిష్కార మార్గం వెతుక్కునే లోపల ఇంకో రకమైన ఇబ్బందులు అనేది ఎదురవుతుంది, ఆ ఇబ్బందిని సరి చేసుకునే లోపల ఇంకొక మానసిక ఘర్షణ లాంటిది. అంటే అసలు ఎక్కడా వాటికి నిరంతరం అసలు వాటికి ఆగడం అనేది లేకుండా ఒకదాని తర్వాత ఒకటి ఇన్ని సమస్యలు వస్తుంటే నేను వీటన్నిటినీ కూడా నేను డీల్ చేయలేక వీటన్నిటినీ వదిలేసి నేను ఇందులోకి వచ్చేద్దాం అనుకుంటున్నాను. ఇన్ని రకాల సమస్యలు ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, మానసిక పరంగా, కుటుంబ పరంగా ఇన్ని రకాలైన సమస్యలు ఒకదాని తర్వాత రావడం బట్టి నేను ఇంక ఈ నిర్ణయం తీసుకున్నానంటాడు. అంటే సరేలే అయితే ఓ పని చేస్తా, ఇవాళ నైట్ నువ్వు ఇక్కడ పడుకో బాబు, రాత్రి ఇక్కడ విశ్రమించిన తర్వాత ఉదయం మనం మాట్లాడుకుంటూ మనం బయలుదేరదాం అంటాడు. సరేనా, అతను అక్కడ రాత్రి విశ్రమిస్తాడు. మరునాడు ఉదయం ఆ గురువు గారితో కలిసి ఇద్దరు కలిసి అలా ప్రయాణం చేస్తూ ఉంటారు. ప్రయాణం చేస్తుంటే ఒక ప్రదేశం వచ్చేప్పటికి అక్కడ ఒక నది కనబడుతుంది. నది కనబడేప్పటికీ ఆ యొక్క బౌద్ధ గురువు ఆగిపోతాడు. అక్కడ ఆగిపోతే ఇతను కూడా అతనితో పాటు ఆగి చూస్తుంటాడు. ఎంతసేపు గడిచినా అతను కదలడు అక్కడి నుంచి గురువు. అదేంటి ఇక్కడ నీళ్లు అడ్డొచ్చాయి, నది ఉంది, ఆగిపోతే ఎలాగా, మనం ముందుకు వెళ్ళాలి కదా, ఇదేంటి ఇలా ఆగిపోయాడని చెప్పి, మనం వెళ్ళాలి కదా, ఇలా ఆగిపోతే ఎలా అని అడుగుతాడు ఇతను. అడిగితే అదే నేను ఆలోచిస్తున్నాను, ఈ నీళ్లు మొత్తం ఇంకిపోయిన తర్వాత మనం వెడదాం అంటాడు. నీళ్ళు ఎలా ఇంకిపోతాయండి, ఆ నీళ్లు ఇంకిపోవడానికి అది నది కదా, దాంట్లో నీళ్ళు ఎలా ఇంకిపోతాయి, అది ఎప్పటికీ జరుగుతుంది, మనం ఎప్పటికి వెళ్తాం, అది అయితే ఎప్పటికీ వెళ్ళలేము ఇక్కడి నుంచి అంటాడు. అదే సమాధానం నేను దగ్గర నుంచి ఆశించాను, నేను చెప్పదలుచుకుంది కూడా అదే, నువ్వు కూడా అదే పని చేస్తున్నావు. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే నువ్వు వెనక్కి ఇంటికి వెళ్ళిపో, సమస్యలు ఏదైనా సరే దాన్ని ఎదురు తిరిగి వాట్లల్లోంచి నువ్వు సమస్యని సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపో తప్ప, ఇది సమస్యలు అనేవి ఇలా వస్తూనే ఉంటాయి ఉదాహరణ తర్వాత ఒకటి, అవన్నీ ఆగిపోయిన తర్వాత నేను ఇదవ్వాలని చెప్పి కూర్చుంటే ఎప్పటికీ ఆగవవి. కాబట్టి ఇది నువ్వు అడిగిన దానికి సమాధానం ఇదే, ఎలాగైతే నీళ్ళు ఎలా అయితే ఇంకిపోవో అలాగే నీ సమస్యలకు కూడా ఒక ఎండ్ అనేది ఉండదు, కాబట్టి దాంట్లోంచి నువ్వు బయటికి రావడం నేర్చుకోవాలి. ఇప్పుడు నువ్వు దాన్ని వదిలేయకుండా వెనక్కి ఇంటికి వెళ్ళి ఏవైతే నేను ఇబ్బంది పెడుతున్నాయో వాటికి ఎదురు తిరిగి నువ్వు ముందుకెళ్ళాలి అని చెప్పి ఆయన చెప్పేటప్పటికీ ఆలోచిస్తూ పెడతాడు. ఇది మన నిజ జీవితంలో కూడా అప్లై చేసుకుంటే సమస్య అనేది జీవితంలో లేని వాళ్ళు అనేవాళ్ళు ఉండరు. ఒకదాని తర్వాత ఒకటి ఇది అయిన తర్వాత ఇంకో పని చేద్దామని మనం ఆగే కొద్దీ అవి వస్తూనే ఉంటాయి. అంటే లైఫ్లో ఒక పార్ట్ అనమాట. అంటే ఈ పని ఇక్కడ దాకా ఉంది, ఈ సమస్య ఇక్కడితో అయిపోయింది అనుకోవడానికి ఉండదు. కొందరికి ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదురవుతుంటాయి, మరి కొంతమందికి ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదురవుతుంటాయి, కొందరు మానసిక ఘర్షణతో లోపల ఇంటర్నల్గా మెంటల్గా బ్యాటిల్ చేస్తుంటారు, మానసిక యుద్ధం అంటారు, అలా ఇబ్బంది పడుతుంటారు. కొందరు చదువు పరంగా, అంటే ఇది ఎండ్లెస్, జీవితంలో ఒక భాగం, సమస్య అనేది ఒక భాగం. ఆ సమస్యకి దడిసి ఆ సమస్యను అక్కడ వదిలేస్తే సొల్యూషన్ రాదు, జీవితంలో ఎదగడానికి ముందుకు వెళ్ళలేం. అది అదే ఇది ఇదే, అంటే సమస్యలు ఉన్నాయి కదా అని చెప్పి దాంతో పాటే ప్రయాణం చేస్తూ ఇంకా వేరే పనిని మనం ఇది చేయకుండా అదంతా అయిపోయిన తర్వాత మనం కొత్త పని మొదలు పెడదాంలే అనుకుంటే ఆ వ్యక్తి ప్రోగ్రెస్ అనేది ఉండదు, అంటే వ్యక్తి ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది లభించదు. కనుక సమస్యలు అనేది జీవితంలో ఒక భాగం కనుక ఒక భాగంగా మనం భావిస్తూ సమస్య అనే దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. అంటే ప్రతి ప్రోగ్రెసివ్గా ముందుకు వెళ్ళే వ్యక్తి, ముందుకు అధిగమిస్తూ వెళ్ళే ప్రతి వ్యక్తి కూడా సమస్యలను అధిగమించి ముందుకు వెళ్ళగలిగిన వాడే తప్ప సమస్యలు లేని వ్యక్తి అనేవాళ్ళు ఉండరు. దాన్ని ఎక్కడికి వచ్చిన సమస్యలను అక్కడ ఎలాగోలా ప్రయత్నం చేస్తూ దానికి ఎదురు తిరుగుతూ దాన్ని అక్కడ వదిలేయకుండా సమస్య విషయంలో ఇదేంటి సమస్య వచ్చింది, దీని తర్వాత మొదలు పెడదాంలే ఏదైనా కొత్త పని అన్న భావన కాకుండా వచ్చే వాటి నుంచి కూడా కొత్తగా నేర్చుకుంటూ ప్రతి ఛాలెంజ్లోంచి ప్రతి విషయంలోంచి ఎంత మనం కష్టపడి
ముందుకెడతామో ప్రతి సమస్యలోంచి ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూ దానికి అలా అలవాటైపోతుంటే కొన్నాళ్ళకి ఏమవుతుందంటే ఆ సమస్యలు అనేది తగ్గుముఖం పట్టినట్టుగానో లేకపోతే ఆ సమస్యల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలిగిన స్థైర్యం అనేది వ్యక్తికి ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. కనుక ప్రతి విషయంలోనూ సమస్యలు అనేవి జీవితంలో ఒక పార్ట్ కనుక ఆ సమస్యల్లో కూరుకుపోకుండా దానికి ఎదురు తిరుగుతూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలుగా కూడా వ్యక్తి అనుకున్న టైంకి అనుకున్న పనులు సాధించడంలో కొంత లేట్ అయినా అనుకున్నవి సాధించగలడు. కనుక పనిని అక్కడితో వదిలేయద్దు. చేయలేమన్న అభద్రతాభావంతో వదిలేయకుండా సమస్యల్లో కూరుకుపోకుండా సమస్యలు జీవితంలో పార్ట్ అనుకుంటూ వాటి నుంచి ఎలాగ మనం బయటికి రావాలో కొత్త కొత్త విధానాలు నేర్చుకుంటూ ప్రోగ్రెస్ అవుతూ సక్సెస్ఫుల్ పర్సన్గా ముందుకు వచ్చే ప్రయత్నం చేయడమే మనిషి జీవితంలో ఎదురవుతున్న విషయం. కనుక ఆ పరంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలని ఇక ద్వారా మనం తెలుసుకుంటాం. నమస్కారం. వీక్షించారు కదండి, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.